సో మొత్తానికి ఇండియాకి బయలుదేరుతున్నా అండ్ తమిళలో చూసినట్టు అవును కరెక్టే, ఓటు కోసం జర్మనీ టు ఇండియా. సో మొత్తానికి ఇండియాకి బయలుదేరుతున్నా అండ్ తమిళలో చూసినట్టు అవును కరెక్టే, ఓటు వేయడానికే వస్తున్నాను. అండ్ ఇదే నా లగేజ్, దీంట్లోనే 2వ సూట్ కేసు ఉంది. అండ్ సో దట్ వచ్చేటప్పుడు నా లగేజ్ ప్యాక్ చేసుకోవచ్చు ఎక్కువ అని. అండ్ అది ఫ్లైట్లో మనం తీసుకోవచ్చు. ఇదో బ్యాగ్. ఈ రూమ్ అంతా యాక్చువల్లీ చాలా చిందరగా ఉంది. అండ్ మన ఫ్లైట్ అవుట్ఫిట్ అయితే ఇదే ఈరోజు, హాఫ్ హ్యాండ్స్ సో దట్ గాలి బాగా వేస్తుందని. ఎండ ఇక్కడ కూడా మండిపోతుంది. దీనికి సూట్ అయ్యే ప్యాంట్ ఒకటి. యా, మన ట్రైన్కి ఇంకా చాలా టైమే ఉంది కాబట్టి ఈలోపు లైట్గా అలా రిలాక్స్ అయ్యి వెళ్ళిపోదాం. మీరు ఎవరు కొట్టేస్తున్నారో కింద కామెంట్ రాయండి. నేను జోక్ చేసిన బట్ యా, కానీ నాకైతే మంచి ఎక్సైటింగ్ గానే ఉంది. వెళ్ళి ఆల్రెడీ నా ఓటర్ ఐడి కూడా వచ్చేసిందంట, లైక్ మళ్ళీ క్యాష్ చేయొచ్చు ఓటు అని. ఇది నా సెకండ్ టైం ఓటు, 2019లో వేసిన. మీరు ఎన్నోసారి వేస్తున్నారో ఓటు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మనం అట్లా ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ కూడా చూసేద్దాం సో దట్ ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మనం పోయేది విస్తారా ఫ్లైట్. సో విస్తారా అయితే టెర్మినల్ 2 పోవాలి. ఎవరైనా ఇండియాకి ఫస్ట్ టైం వస్తున్నారంటే జర్మనీ నుంచి విస్తారా బుక్ చేసుకుంటే టెర్మినల్ 2 సపరేట్గా బస్సెస్ ఉంటాయి. లేదు ఎయిర్ ఇండియా అనుకుంటే టెర్మినల్ 1. ఈ రెండే ఎక్కువ మంది యూజ్ చేస్తారు. అయ్యో, టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2 చెక్ ఇన్ అని అక్కడ ఉంది కదా. చెక్ ఇన్ అంటే ఏం లేదు, మన పెద్ద బ్యాగేజెస్ వదిలేయడమే. ఫస్ట్ టైం మన పాదగొట్టం ఇక్కడే. వచ్చి దిక్కు మొక్కు తెలియకుండా అక్కడ లిఫ్ట్ ఉంది కదా, ఆ లిఫ్ట్ సైడ్ కూర్చొని ఉన్నాం నేను నా రూమ్మేట్. అయ్యో, అక్కడ లిఫ్ట్ ఉంది కదా, అక్కడ లిఫ్ట్ సైడ్ కూర్చొని ఉన్నాం నేను నా రూమ్మేట్ సాయినాథ్. వాటర్ కోసం అని తిరుగుతున్నాం కానీ మాకు కనిపించలేదు వాటర్. సో సడన్ గా ఒక పోలీస్ ఆయనకు అడిగినాం వాటర్ కావాలి అని. అతను ట్యాప్ వాటర్ చూపిస్తాడు. మనం కొత్త కదా, ట్యాప్ వాటర్ ఏం తాగుతాం అచ్చచ్చ అనుకొని వచ్చినాం. కానీ జర్మనీ అంతా ట్యాప్ వాటర్ తాగుతారు. మేమేం చేసినాం, సర్లే అని సైలెంట్గా కూర్చొని ఉన్నాం. ఆ పోలీస్ ఆయనకి ఏం అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ 2 వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చినాడు. ఎంత మంచోడ్రా బాబు అనుకున్నాం. ఇంకొంచెం ముందు పోయి కూర్చుంటే ఒకడు చాక్లెట్ తింటున్నాడు ఏదో వెరైటీగా. సరే అని జస్ట్ మేము కూర్చున్నాం, వాడు వచ్చి చాక్లెట్స్ ఇచ్చినారు. ఇప్పుడే వచ్చినారా అని. ఆహా, ఎంత మంచి వాళ్ళు ఉన్నారా మీరు అనుకున్నాం. మంచి కట్టుబాట్లు సార్. సో మన ఫ్లైట్ వచ్చేసి 8:20కి, కానీ ఇప్పుడు టైం 3 అయిపోయింది కాబట్టి వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా వస్తా అని. మన ట్రైన్ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకొక ట్రైన్కి పర్మిషన్ ఇస్తే ఆ ట్రైన్ తీసుకొని వచ్చేసినాం. బట్ ఈలోపు మీకు ఎయిర్పోర్ట్ కూడా చూడొచ్చు. సో టెర్మినల్ 2 డిఈకి రైట్ సైడ్ చూపిస్తుంది. టెర్మినల్ 1 ఎవరైనా ఉంటే కిందికి వెళ్ళిపోవచ్చు. సో మనది ఇప్పుడు 2 కదా. సో షటిల్ అంటే ఏం లేదు, మారడమే. సింపుల్గా మనకు బస్ వస్తుంది, జనాల్ని ఫాలో అయిపోతే చాలు. ఎవరైనా కొత్తగా వచ్చి అర్థం కాలేదంటే మీరు ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. అందరు మ్యాక్సిమం హెల్ప్ఫుల్ పీపులే, సో దట్ ఎప్పుడు ప్రాబ్లం రాదు. మరీ వరస్ట్ కేసులో ఇంకా మనం కూడా ఏం చెప్పలేం కానీ మ్యాక్సిమం మీకు హెల్ప్ అయితే అందుతుంది. ఇప్పుడు బస్సు ఎక్కేద్దాం. ఆల్రెడీ మన బస్సు రెడీగా ఉంది, టెర్మినల్ 2 అని. సో ఈ బస్సు ఎక్కినాం కదా, ఈ బస్సు దిగిన తర్వాత ఇది టెర్మినల్ 2. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకు బ్యాగేజ్ ఉంటుంది చెక్ ఇన్ది. సో ఆ చెక్ ఇన్ బ్యాగేజ్ ఇచ్చేస్తే అయిపోద్ది, ప్రశాంతంగా తిరగచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా, ఇంకా మనం మన పాస్పోర్ట్ అండ్ దాంతోపాటు మనకు చెక్ ఇన్ అయినప్పుడు ఇట్లా ఇస్తారనమాట. సో
దీని అక్కడ స్కాన్ చేస్తే లోపల ఉంటుంది. లోపలంతా డ్యూటీ ఫ్రీ షాప్స్ ఉంటాయి. అక్కడ స్కాన్ చేస్తున్నారు కదా జనాలు, అట్లే స్కాన్ చేయాలి. ఇక్కడ మన టికెట్స్ అండ్ మన ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ వచ్చేస్తాం. ఇక్కడ అంతా డ్యూటీ ఫ్రీ అంటే మనం కొనుక్కోవచ్చు, సో దట్ దానికి ఫ్లైట్లో అలో ఉంటుంది. వాళ్ళు బిల్లు కూడా ఇస్తారు. మందు బాబులు మీలో ఎవరికైనా ఏమైనా ఈ బ్రాండ్లు తెలిసింటే కింద కామెంట్ చేయండి. సో బేసిక్గా డ్యూటీ ఫ్రీలో మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి. ఎవరికైనా టైం లేకుండా ఉంటే ఇక్కడ కొనుక్కోవచ్చు, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటాయి. €5 పడ్డది ఈ డ్రింక్. సో కొత్తగా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే అసలు ఏం కంగారు పడకండి. ఇట్లా బోట్స్ ఉంటాయి మనకి ఎక్కడికక్కడ. ఇప్పుడు నా ఫ్లైట్ వచ్చేసి UK28 ముంబై. సో 8:20కి ఉంది, అది E2కి పోవాలి. సో E2 అంటే మనకి ఇక్కడ మళ్ళీ ఉంటాయి డిస్ప్లేస్ మీద ABCDE. సో మనం ఈ అనే డైరెక్షన్స్ని పట్టుకొని పోతున్నామంటే ఆటోమేటిక్గా ఆ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాం. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ కొత్త అని ఎవరికైనా అనుకుంటుంటే అంత టెన్స్డ్ కూడా అవసరం లేదు. హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు. అండ్ అసలు బోర్డ్స్ మనకు క్లియర్గా అర్థమైపోతాయి. ఓకే, సబ్స్క్రైబ్ చేస్తే అమ్మాయిని మీకోసం పెళ్లి సంబంధాల్లో మాట్లాడబెడతారు. ఇది జస్ట్ ఒక సిట్టింగ్ ఏరియా టైప్ E2. సో మనకు గేట్స్ ఓపెన్ అయినాయంటే అక్కడ పోయి మన టికెట్ అది ఇస్తే ఇంకా అయిపోయినట్టే, డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చోవచ్చు. ఇదంతా మనకు తినడానికి, బట్ పుంగి వాళ్ళకి కొడతారు రేట్లలో. ఆల్రెడీ నాది పగిలింది అనుకోండి €5, అది వేరే విషయం. అందరికీ హాయ్. సో అందరికీ చిన్న కన్ఫర్మేషన్, నేను ఇండియాకే వచ్చిన, బట్ అనుకోకుండా వచ్చిన. ఒక త్రీ డేస్ ముందు బుక్ చేసేసుకొని వచ్చిన. టు బి ఆనెస్ట్, మెజారిటీ ఆఫ్ ద పర్సంటేజ్ నేను వచ్చిన దానికి రీజన్ ఓట్ వేయడానికే. సక్సెస్ఫుల్గా ఓట్ వేసేసిన. 2019లో అనుకుంటా నాకు ఎగ్జామ్ ఉన్నింది. ఎగ్జామ్ నా పోలింగ్ బూత్ 6:30కి అయిపోద్ది. ఎగ్జామ్ అంతా రాసేసి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చేవరకు 6:15 అయింది. పోయి వెంటనే ఓట్ వేసేసిన. తెలీదు ఎందుకు అంతనో, బట్ ఓటు అనేది మైండ్లో ఉంది. ఇప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ద పర్సంటేజ్ నేను అదే రీజన్కి వచ్చిన. అండ్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. ఒకవేళ కుదిరితే నేను హైదరాబాద్ వస్తే ఆర్ బెంగళూరు వస్తే కలుద్దాం, అటు ఎవరైనా ఉంటే. అండ్ నా ఊరు వచ్చేసి కర్నూలు సైడ్. సో నేను జస్ట్ ల్యాండింగ్ కోసమే హైదరాబాద్కి వచ్చి అక్కడి నుంచి వచ్చేసిన. అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేసినారు. ఐ హోప్ నేను అందరికీ రిప్లైలే ఇచ్చినానని అనుకుంటున్నాను ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పోల్లో. చాలా థ్యాంక్స్. అండ్ ఈ బ్లాగ్లో కూడా నేను ఫ్రాంక్ఫర్ట్ వరకే యాడ్ చేసిన. బాంబేలో నాకు ఆ లగేజ్ లేఓవర్ టైం కుదరలేదు. సో అందుకే నేను బాంబే హైదరాబాద్ బ్లాగ్ చేయలేదు. హైదరాబాద్లో కూడా నా లగేజ్ అంత తొందర రాలేదు. సో అక్కడికే లేట్ అయిపోయింది బాగా. బట్ ఫ్రాంక్ఫర్ట్ వరకు ఉన్న బ్లాగ్ని అయితే ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ మళ్ళీ చెప్తున్నా, అందరికీ చాలా 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 థ్యాంక్ యూ ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు. అండ్ ఇంకేంటి మరి, వెళ్ళొస్తా, బాయ్.